పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మరొక వాగ్దానంతో ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని నేను గణపరుస్తున్నాను. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 46వ కీర్తన 11వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుని తోడు మీకు ఎప్పుడు ఉంటుంది. ఎవరు చేయి విడిచినా, ఎవరు చేయి విడకపోయినా, ఎవరు పట్టించుకున్నా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు లెక్క చేసినా, ఎవరు లెక్క చేయకపోయినా దేవుని తోడు ఎప్పుడు మీ జీవితంలో ఉంటుంది. అయితే ఒక మాట, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనకి విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. అది ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు ఒక స్పర్శ కలిగి ఉండాలి. ఎలా అంటే చూడండి, బైబిల్లో ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఎందుకు స్టోరీ వైజ్ మీతో చెప్తున్నానంటే మీలో చాలామంది అన్యజనులు కూడా వాగ్దానం చూస్తున్నారు. అందుకని నేను ఇలా చెప్పగలుగుతున్నాను. యేసుప్రభుని అంగీకరించారని ఒక 3 వ్యక్తుల్ని రాజు ఏం చేస్తాడంటే అగ్ని బాగా మండించి కాలుతున్న ఒక గుండాన్ని తయారు చేసి అగ్నిగుండంలో పడేస్తాడు ఆ 3 పడేసినప్పుడు వాళ్ళు చేసుకున్న తీర్మానం ఏంటంటే, రాజా నువ్వు ఒకవేళ మమ్మల్ని ప్రార్థన చేయడం మానేమన్నా, మమ్మల్ని వాక్యం చదవడం మానేమన్నా మేము మాత్రం మానం. రాజు శాసనం ఏమని పెట్టాడు అని అంటే, మీలో ఎవరైనా సరే యేసుప్రభుని వదలకపోతే మిమ్మల్ని చంపేస్తామని శాసనం జారీ చేశాడు. వీళ్ళు ఏం చేశారంటే, మీరు ఏమన్నా చేసుకోండి, మేము యేసుప్రభుని మాత్రం నమ్ముతామని అగ్నిగుండంలో అన్న పడ్డానికన్నా ఇష్టపడ్డారు, కానీ యేసుప్రభుని వదలడానికి ఇష్టపడలేదు. అప్పుడు వెంటనే వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. వేసేసినప్పుడు అద్భుతం ఏంటో తెలుసా, అగ్నిగుండంలో 4వ వ్యక్తి వీళ్ళతో పాటు తిరుగుతున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ 4వ వ్యక్తి ఎవరో తెలుసా, నజరేయుడైన యేసు. ఆమేన్. ఈవేళ ఎందుకు నేను మీతో ఈ వాగ్దానం చెప్తున్నాను అని అంటే, నజరేయుడైన యేసు 4వ వ్యక్తిగా ఎప్పుడైతే అందులోకి దిగాడో వెంటనే అగ్నిగుండం ఆ విషయం కళ్ళారా రాజు చూడడం, అగ్నిగుండాన్ని ఆర్పేమండం, మళ్ళీ 3 వ్యక్తులు బయటికి రావడం. రాజు అడిగాడు, అదేంటి మిమ్మల్ని అగ్నిగుండంలో వేశాను కదా, మీ శరీరం ఏమై కాలేదా, మీ తల వెంట్రుకల్లో ఒకటైనా నశించలేదా అంటే, ఏమీ కాలేదు రాజా. సరేగా 4వ వాడిగా తిరిగాడు, ఎవరో ఆయన అని అంటే, ఆయనే రాజా నజరేయుడైన యేసు. రాజా నువ్వు అనుకున్నావు కదా మమ్మల్ని దేవుడు ఒంటరిగా విడిచిపెడతాడని, మా దేవుడు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు రాజా. 4వ వ్యక్తిగా ఉన్నాడు రాజా మాతో. వాళ్ళు మేము 3మేనా 4వ వ్యక్తి, మేము 2మేనా 3వ వ్యక్తి, మేము ఒక్కరమేనా 2వ వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నాను అంటే, ఈవేళ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేను ఒంటరి వాడిని, నాకెవరు లేరు, నా బ్రతికింతే, నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంత అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిగా నువ్వు ఉంటే, అందుకని బైబిల్ సెలవిస్తుంది కదా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు 1000 మంది? ఆ ఒంటరి రోడ్డుతో ప్రభు ఉంటే 1000 మందే కదా. 1000 మంది కలిసి వచ్చి నీకు ఎగెయిన్స్ట్గా లేచినా సరే ప్రభు నీతో ఉంటే నువ్వు ఒంటరివాడవు కాదు, నువ్వు 1000 మందివి. దేవునికి స్తోత్రం. అదే చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, యాకోబు యొక్క దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడు. ఈరోజు ఇజ్రాయేల్ కంట్రీ ఉంది. ఆ కంట్రీ ఇజ్రాయేల్ అనే పేరు ఎక్కడి నుండి వస్తుంది? యాకోబు సంతానమే ఇజ్రాయేల్. గమనించండి మీరు, ఒక్క యాకోబు 70 మంది అయ్యాడు, ఆ 70 మంది 6 లక్షలు అయ్యారు, ఆ 6 లక్షల మంది ఈరోజు ఒక కంట్రీ అయిపోయారు. అంటే ఒక మాట నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని ఒక దేశాన్ని చేసినప్పుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చలేడా? అందుకనే నువ్వు అధైర్యపడొద్దు. దేవుడు నీకు తోడున్నంతకాలం నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నంతకాలం ఎవరు నీ మీద ఎన్ని నేరారోపణలు చేసినా అవేవి నీ జీవితంలో జరగవు. గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఏ అవసరతలో నలిగిపోతున్నావు, ఏ అక్కర్లో నలిగిపోతున్నావు, ఏ ఇబ్బందిలో నలిగిపోతున్నావు, ఏ కష్టంలో నలిగిపోతున్నావు, విడిపించుటకు నా దేవుడు ఎప్పుడు నీకు సిద్ధంగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో బలమైన కార్యం చేయనుగాక. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఈవేళ ప్రభువా నీ సన్నిధిలో ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ మాకు ఆశ్రయం ఉన్న మా దేవుడు కావాలి, మాకు ఆధారమై ఉన్న మా దేవుడు కావాలని ఏడుస్తున్నారో వారందరి జీవితాల్లో బలమైన నీ కార్యాలు జరుగునుగాక. ఇప్పుడే వాగ్దానం చూస్తున్న వారి మీద నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నా. ఆ కుటుంబాల మీద నీ మహిమను విడుదల చేస్తున్నారు. ఆ కుటుంబాల మీద నీ సన్నిధిని విడుదల చేస్తున్నారు. ఆ కుటుంబాల మీద నీ ఉన్నతమైన కృప దిగివచ్చునుగాక. తగిన మహిమతో మీరు ఉంచమని ప్రార్థిస్తూ
మీరే తాకమని, ముట్టమని, బలపరచమని, అనేకులకు దీవెనకరంగా మార్చమని, మీరే తోడుండి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా ప్రభు కృప మీతో ఉంది. ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానం అనేకులకు షేర్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.